నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి. బంకీపూర్ ఉప ఎన్నిక తాజా విజయం. కంచుకోట బద్దలు. గత 30 ఏళ్లుగా బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి బలమైన కంచుకోటగా ఉండేది. అక్కడ ప్రశాంత్ కిషోర్ చారిత్రాత్మకమైన విజయం సాధించి బీజేపీ కోటను బద్దలు కొట్టారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ స్వరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ ఉప ఎన్నికలు స్వయంగా ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగి గెలవడమే కాకుండా తన పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెడుతున్న మొదటి నాయకుడిగా చరిత్ర సృష్టించారు. బీజేపీ నాయకుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం. రాజకీయాల్లోకి రాకముందు భారతదేశంలో అత్యంత విజయవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ పేరు గడించారు. ఆయన స్థాపించిన ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సంస్థ ద్వారా ఎందరో ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి చాయ్ పే చర్చ వంటి వినూత్న వ్యూహాలతో సహాయపడ్డారు. బీహార్ మహాకూటమిని గెలిపించి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలు దాగి ఉన్నాయి. పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ 2017, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 2020లోను, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 2021, తమిళనాడులో ఎంకే స్టాలిన్ 2021 విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మరి ఈ వ్యూహకర్త పదవికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాల్లో మార్పు కోసం ఆయన జన్ స్వరాజ్ పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత దీనిని అధికారిక రాజకీయ పార్టీగా మార్చారు. కుల రాజకీయాలకు అతీతంగా విద్య, నిరుద్యోగం, వలసల నివారణే ధ్యేయంగా ఆయన రాజకీయం సాగిస్తున్నారు. తాజా ఉప ఎన్నికల విజయంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగానే కాకుండా ప్రజల్లో బలమున్న నాయకుడిగా కూడా నిరూపించుకున్నారు.